హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. అండ్ ఈ రోజు వీడియో ఎస్పెషల్లీ గైస్ మీకోసమే అనమాట. వీడియో చూడండి అండ్ మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. తెలియని ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియో ద్వారా మీ అందరికీ అర్థమైపోతుంది అనమాట. కాకపోతే స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాను అనమాట. అండ్ మీ పైన చాలా ఇష్టం, ఒక రకమైన పిచ్చి, ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఫిజికల్ ఫీలింగ్స్ అనమాట. మీ పైన ఒక అమ్మాయికి ఉన్నాయి అంటే ఆ అమ్మాయి ఎలాంటి హింట్స్ ఇస్తుంది అనేది మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ కొంతమంది గైస్కి అర్థం కాదు అనమాట. అసలు వాళ్ళ మైండ్లో ఏ ఫీలింగ్ పెట్టుకొని మనతో మాట్లాడుతున్నారు అనేది కూడా సరైన క్లారిటీ ఉండదు అనమాట. బట్ ఈరోజు నేనైతే ఖచ్చితంగా మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మేబీ ఒకటే ఫీలింగ్లో అనమాట, మీ పైన పిచ్చెక్కిపోయిన ఇష్టం అండ్ ఫిజికల్ అవ్వాలని ఒక థాట్ ఉన్న అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పేస్తాను. సో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎక్కువగా వాళ్ళు మీతో డిస్కషన్ చేస్తున్నారు అంటే ఒక్కటే మాట్లాడుతూ ఉంటారు. అది ఓన్లీ రొమాన్స్ అండ్ ఫిజికల్ టాపిక్స్ గురించి అనమాట. యాక్చువల్లీ ప్రతిసారి మీరు ఎప్పుడు మాట్లాడుతున్నా, ఎప్పుడు డిస్కస్ చేస్తున్నా కూడాను ఇదే మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్లో ఐ థింక్ మీ పైన చెప్పలేనన్ని ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవ్వాలని చూస్తున్నారు అనేది క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకంటే నార్మల్గా మేబీ మిమ్మల్ని ఎవరైనా లవ్ చేస్తున్న అమ్మాయి ఎగ్జాంపుల్గా తీసుకోండి. వాళ్ళు ఏంటి అంటే నార్మల్గా మీరు ఎప్పుడైనా గుర్తొస్తున్నారనో, బాధ వస్తుంది అనో, మీతో మాట్లాడాలనో, మిమ్మల్ని చూడాలనో, మీతో టైం స్పెండ్ చేయాలనో, లేకపోతే సంథింగ్ కలవాలను ఇలా చెప్తూ ఉంటారు. అండ్ కోప్పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అది వేరు. బట్ ఇక్కడ పర్టికులర్గా ఒకటే టాపిక్ మాట్లాడుతూ ఉంటారు. అండ్ రాంగ్ మైండ్ సెట్ ఉన్న గర్ల్స్ ఏంటి అంటే ఎప్పుడు 24 hours మీరు కాల్ మాట్లాడుతున్నా, డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుతున్నా సరే రొమాన్స్ గురించి, అట్ ద సేమ్ టైం ఫిజికల్ గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. సో అలా ఉండాలి, ఇలా ఉండాలి, మనం ఇలా అంటే ఎలా అంటే ఇంకా ఎనీ టైం వాళ్ళకి ఇంకా అదే థాట్లో ఉంటారు కాబట్టి ఎక్కువగా అవే డిస్కషన్ చేస్తూ ఉంటారనమాట. సో అది కూడా మీరు కొంచెం క్లారిటీగా మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ ఎప్పుడు ఇదే డిస్కషన్ జరుగుతుంది అని చెప్పేసి మేబీ ఆ అమ్మాయి అలానే మాట్లాడుతుంది అంటే నెగిటివ్గా, సో వేరే థాట్స్తో మాట్లాడుతుంది. అది కూడా ఎప్పుడో ఒకసారి కాదు, ప్రతిసారి అదే టాపిక్ డిస్కషన్ చేస్తుంది అంటే ఎస్పెషల్లీ వాళ్ళకి మీ పైన చెప్పలేనని ఫీలింగ్స్ ఉన్నాయి. మీతో ఫిజికల్ అవ్వాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు అనేది కూడా మీకు ఇక్కడ క్లారిటీ రావాలి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఎక్కువగా వాళ్ళు ఫైనాన్షియల్గా అండ్ తర్వాత గోల్డ్ ఇలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారనమాట. ఐ థింక్ నువ్వు నా కోసం ఏమీ చేయలేదు అసలు ఇంతవరకు, సో నాకేం పెద్దగా చెప్పుకునేంతగా ఏమీ నాకేం చేయలేదు నువ్వు, నాకు మనీ కూడా ఏం నువ్వు ఇవ్వలేదు, లేకపోతే నాకేం గోల్డ్ కొని ఇవ్వలేదు, లేకపోతే నాకు వేరే ఏమీ కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వలేదు ఎందుకు, ఇట్లాంటి వాటి మీద ఎక్కువ డిస్కషన్ చేస్తూ ఉంటారనమాట. సో అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి, అండ్ నిజంగా హానెస్ట్గా ఇష్టపడే వాళ్ళు వీటి గురించి అంతగా పట్టించుకోరు అనమాట. లైట్ తీసుకుంటారు. ప్రేమించిన మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళు మనతో ఉంటే చాలు, ఇంకేం కావాలనే థాట్లో ఉండిపోతారు. బట్ ఇక్కడ రాంగ్ వేలో వెళ్ళే గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఇవే డిస్కషన్ చేస్తుంటారనమాట. ఎస్పెషల్లీ ఎప్పుడు మనీ గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇంకేదైనా బంగారం గురించి, లేకపోతే ఇంకేదన్నా పెద్ద నాకు గిఫ్ట్స్ కొనివ్వు అని కానీ అలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారనమాట. సో అక్కడ కూడా మీకు అర్థమైపోవాలి ఐ థింక్ వాళ్ళు మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారనో, లేకపోతే ఇంకేదో సంథింగ్ అనేది మీకు అక్కడ ఈజీగా అర్థమైపోవాలి అనమాట. నెక్స్ట్ వీళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే ఎస్పెషల్లీ కేరింగ్ ఇచ్చినట్టే ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్పాట్లో మళ్ళీ కేర్లెస్ చేసేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు 2 in 1 లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ అంటే ఎప్పుడు సాఫ్ట్గానే మాట్లాడతారు మీతో, అంటే నవ్వుతూ మాట్లాడతారు, క్లోజ్గా మాట్లాడతారు. మీతో అయితే ఎలాంటి గొడవలు అయితే అస్సలు పెట్టుకోరు వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళకి ఒకటే టార్గెట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి, అండ్ మీతో గొడవలు పెట్టుకుంటే అవ్వవు కాబట్టి మీతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అండ్ అలగటం కానీ, కోప్పట్టం కానీ, తిట్టడం కానీ, అరవటం కానీ అసలు ఏమీ చేయరు వాళ్ళు. బట్ ఏదో ఇష్టాన్ని కేరింగ్గా స్పాట్లో అలా చూపించేస్తూ ఉంటారు. అండ్ వెంటనే అదే స్పాట్లో మళ్ళీ కేర్లెస్ చేస్తూ ఉంటారనమాట. అంటే బిహేవియర్ అనేది స్పాట్లోనే చేంజ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళది అప్పటికప్పుడు. అది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కళ్ళు, వాళ్ళు ఐస్తోనే మెస్మరైజ్ చేస్తుంటారు కొంతమంది. మీకు తెలుసో లేదో కానీ పర్టికులర్గా కొంతమందికి ఐస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట ఎస్పెషల్లీ. బట్ అందంగా ఐస్ ఉండటం వేరు,
ఆ ఐస్తో కొంతమందిని అట్రాక్ట్ చేసుకోవటం వేరనమాట. వీళ్ళు వాళ్ళ కళ్ళతోనే అయస్కాంతంలా లాగేసుకుంటూ ఉంటారు. అండ్ ఐ కాంటాక్ట్ వల్ల కూడా మీకు అర్థమవుతుంది ఒక పర్సన్ మనల్ని కరెక్ట్గా నార్మల్గా చూస్తున్నారా, లేకపోతే ఇంకా వేరే ఏదో థాట్ పెట్టుకొని చూస్తున్నారా అనేది కూడా ఐ ద్వారా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. మీరు కావాలంటే చూడండి గాయస్. అంటే ఎలా అంటే వాళ్ళ కళ్ళు అంటే ఏదో మీ దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నట్టుగా, లేదా మీకు ఏదో దగ్గరైపోవాలి అన్నట్టుగా వాళ్ళ చూపులు ఉంటాయి అన్నమాట. సో అక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అది ఒకటి గమనించుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా చాలా సెల్ఫిష్గా ఉంటారనమాట. స్వార్థం ఎక్కువ. అండ్ అవతల వాళ్ళు ఎలా అయినా అయిపోనివ్వండి, మాకు అవసరమే లేదు, జస్ట్ నేను బాగుండాలి, నేను సంతోషంగా ఉండాలి, అవతల వాళ్ళు ఏడుస్తారో పోతారో ఉంటారో నాకు అనవసరం అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, అవతల వాళ్ళ గురించి అంతగా పట్టించుకోరు వాళ్ళు. సో అలాంటి మైండ్ సెట్ కూడా వీళ్ళకి ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి టచింగ్ అనమాట. టచింగ్ ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. టచ్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. మనం నార్మల్గా క్యాజువల్గా టచ్ చేయడం వేరుగా ఉంటుంది, ఒక లవ్ ఫీల్తో టచ్ చేయడం వేరుగా ఉంటుంది, అండ్ రొమాంటిక్గా టచ్ చేయడం వేరుగా ఉంటుంది, అండ్ ఫిజికల్ అవ్వాలని ఒక థాట్ పెట్టుకొని టచ్ చేయడంలో కూడా ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే ప్రతిసారి మీకు బాగా క్లోజ్ అంటే ఎలా అంటే కొన్ని కొన్ని చెప్పలేని ప్లేసెస్లో కూడా టచ్ చేస్తూ ఉండటం కావచ్చు, ఊరికే క్లోజ్ అయిపోయినట్టుగా కావచ్చు. సో అలా మేబీ బిహేవ్ చేస్తున్నట్లయితే మీకు కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది ఆ టైంలో ఏంటిది అన్నట్లుగా. సో అలా ఏమైనా బిహేవ్ చేస్తున్నారా అనేది కూడా చూసుకోండి. మేబీ వాళ్ళ టార్గెట్ వేరే అయినప్పుడు కొంతమంది బిహేవియర్ ఇలానే ఉంటుంది అనమాట. అండ్ కొన్ని కొన్ని చోట్ల టచ్ చేయడం ఊరికే అలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట. వన్స్ ట్వైస్ కూడా కాదు, చాలా ఎక్కువగా చేస్తుంటారు కొంతమంది గర్ల్స్. మేబీ అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇవన్నమాట. అండ్ ఫిజికల్ ఫీలింగ్స్ మీ పైన ఎక్కువగా ఉన్న అమ్మాయి చేసే పనులు ఇవన్నీ కూడాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అండ్ మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వచ్చేసింటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అది కూడా మీరు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అనమాట. వన్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ వీడియో కింద టైటిల్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ నా ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి అక్కడ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. అండ్ మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా అండ్ ఫర్దర్గా మీ స్టోరీస్ ఏమైనా సరే, లవ్ స్టోరీస్ అండ్ ఒక వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయండి, కొంతమందికి హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే, స్టోరీస్ నాకు నచ్చితే అండ్ అందరికీ హెల్ప్ అయ్యిద్ది అనుకుంటే ఖచ్చితంగా వీడియో కూడా చేస్తాను అండి. అండ్ కాకపోతే మీ నుంచి ఒక సపోర్ట్ కోరుకుంటున్నాను. అండ్ చూస్తూ ఉండండి, మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ అంటే చాలామందికి అంటే ఇప్పుడు నార్మల్గా సొసైటీలో కపుల్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి అండ్ వాళ్ళు లవ్ చేస్తున్నప్పుడు అసలు ఒక పర్సన్ని లవ్ చేస్తున్నప్పుడు అసలు ఆ పర్సన్ మనకు కరెక్టా కాదా, అండ్ కాకపోతే అండ్ వీళ్ళతో మన లైఫ్ లాంగ్ లీడ్ చేయగలమా లేదా, లేదా మీకు బ్రేకప్ అయితే అసలు ఎలా సిచ్యువేషన్ దాటాలి, అండ్ మిమ్మల్ని ఎవరైనా వదిలేస్తే వాళ్ళు మళ్ళీ ఎలా దగ్గర చేసుకోవాలి, అంటే ఇలా చాలా మంచి టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేను చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే ఇంకా ఉన్నాయి, బట్ ప్రాపర్గా అవన్నీ 1 by 1 నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే, అండ్ ఎవరు కూడాను ఇన్స్టాలో పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అలా ఏం లేదండి. ఖచ్చితంగా కొంచెం నేను ఏదైనా బిజీగా ఉంటేనమాట, కొంచెం ఫ్రీ అయ్యానంటే డెఫినెట్లీ మీ మెసేజెస్ అన్నీ నేను చెక్ చేస్తాను. వీలైతే మీకు అక్కడే రిప్లై చేస్తాను అండ్ వీడియో చేస్తాను. ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎండ్ చేస్తున్నాను. టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్.